హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సండే రోజు అనమాట. అందరం పొలం దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడే ఇక మేమందరం కలిసి భోజనం చేద్దాం అనేది అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్కువ నెయ్యి యాడ్ చేస్తాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మా పొలంలో ఏంటంటే ఇంతకుముందు కూడా వండాము ఒకసారి. అప్పుడైతే మంచిగా హ్యాపీగా అయితే అనిపించేసిందండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు పొలంలో. ఇక అందుకనేసి మళ్ళీ ఈసారి అయితే వండేద్దామనేసి అయితే ఇలా అయితే చేస్తున్నాం. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసాం. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. ఇక స్టవ్ అవి అయితే ఏమీ తెచ్చుకోలేదండి. మామూలుగా పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక అందుకనేసి అయితే ఇలా అయితే చేసాం. అందులో ఏంటంటే స్టవ్ కన్నా కూడా ఫాస్ట్గా అయితే అవుతుంది ఇక్కడ పొయ్యి మీద. ఇక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. వాటర్ యాడ్ చేయకముందు బియ్యం యాడ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసినా కూడా పొడి పొడిగా అయితే వస్తుందండి. సో మేమైతే ఫస్ట్ ఇక వాటర్ యాడ్ చేసిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేస్తున్నాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి బియ్యం అయితే యాడ్ చేస్తున్నాం. మాకు అన్నం అయితే బగారా రైస్ అయితే తొందరగానే అయిపోయిందండి. బట్ చికెన్ అవ్వడానికి 2 hours టైం అయితే పట్టింది. సో ఇక చికెన్కి వచ్చేసి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అవన్నీ అయితే యాడ్ చేస్తున్నారనమాట. మ్యాగ్నేట్ చేసిన తర్వాత తాలింపు అయితే వేస్తుంది అమ్మ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరిందండి. అదైతే నే కర్రీకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి యాడ్ చేసేయాలి. సో మొత్తం ఇలా కలిపేసి అయితే ఉంచేసింది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసింది. ఇది వచ్చేసి 3 kgs వరకు అయితే ఉందండి. మొత్తం క్లీన్ చేసి 2.5 అయితే వచ్చింది. బాగా ముదిరిన నాటుకోడి. సో ఎగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మాకు 2 hours టైం పట్టింది. చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకోటి ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి పిల్లలు ఉన్నారు కదా, ఒకవేళ వండటం లేట్ అవుతుంది అనేసి ఇంటి దగ్గర నుంచి కొంచెం రైస్ అలాగే కర్రీ అయితే తీసుకొచ్చేసామండి. సో వాళ్ళకి ఆకలైనా ఫస్ట్ ఇది తినేసిన తర్వాత అయినా వెయిట్ చేస్తారు అనేసి మేము అలానే చేసాం. సో వెంటనే అవుతుంది అనుకున్నాం, బట్ అవ్వలేదు, చాలా టైం పడుతుంది. ఇక అందుకనేసి కొంచెం అయితే తిన్నాం అనమాట. తిన్న తర్వాత ఈ కర్రీ ఎప్పుడు ఉడికినా పర్వాలేదు అనేసి అయితే ఇక మేమైతే వెయిట్ చేసేసామండి. సో ఇక బగారా రైస్ అయితే అయిపోయింది కూడా, దింపేసాం అదైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే యాడ్ చేసాం దీంట్లోకి. చాలా వాటర్ యాడ్ చేసాం. గ్రేవీ మంచిగా వచ్చింది. సో కోడి అయితే ముదిరిది కదా, గ్రేవీ మంచిగా వచ్చింది. గ్రేవీతోనే తినొచ్చు, అంత బాగా అయితే వచ్చేసింది. సో ఏంటంటే ఈ పీస్ అయితే అస్సలు ఉడకలేదు, అందుకనేసి వాటర్ అయితే చాలా యాడ్ చేసేసాం. సో ఇక్కడ రైస్ అయితే అయిపోయింది కూడా. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. వీళ్ళు కొంచెం తినేసారు కదా, పొట్టలో పడింది. మంచిగా అయితే ఇలా అయితే ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఇక్కడికి వచ్చి పొలంలో వండుకోవడం అంటే చాలా ఇష్టం. నార్మల్గా ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా హాలిడేస్కి వీళ్ళనైతే కంపల్సరీ అయితే పొలానికి అయితే తీసుకొస్తామండి. ఏంటంటే వాళ్ళకి తెలియాలి అసలు వాళ్ళు మేము వెళ్తున్నామని ఒక్కొక్కసారి చెప్పకుండా వస్తాం, వాళ్ళు నడిచైనా వస్తారు వెనక, అట్లుంటుంది అనమాట. సో ఇక మీ నాన్న వాళ్ళు అయితే తినేస్తున్నారు. నేను అలాగే లెమన్ కూడా ఇచ్చేసాం. మా బుడ్డోడు ఎందుకు చేసుకుంటున్నాను అనమాట. అందులో లెమన్ విత్తనం ఉంటుంది కదా, అదైతే తీస్తున్నాడు. సో వీళ్ళైతే ఇక్కడ తింటున్నారు, మేము అటు సైడ్ అయితే తిన్నాము. మా నాన్నని లెమన్ అయితే ఇచ్చేసి దాంట్లో రైస్లో అయితే కలపమని అయితే చెప్తున్నాడు మా బుడ్డోడు. సో ఇక తినేసి అయితే మేమైతే ఇలా మొక్కజొన్న వేసారండి. ఆల్రెడీ లాస్ట్ లాంగ్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. అవి చిన్నగా ఉన్నాయి. వేసి 3-4 days 5 days అలా అయితే అవుతుంది. అప్పుడే మొలకలు అయితే వచ్చాయి. అప్పుడు చూపించాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మొక్కజొన్న అనమాట. 6 ఎకరాలు వేశారు. ఇంతకుముందు పత్తి ఉండే, ఈ పత్తి మొత్తం తీసేసి ఇక్కడ మొక్కజొన్న అయితే వేసేసారు. సో దీనికి ఇప్పుడైతే నీళ్ళు అయితే పెడుతున్నారండి. నానేంటంటే పొద్దున్నే ఇలా పొలానికి రావడం, అందులో తోట కూడా ఒకసారి కట్ చేశారు, తోట కూడా కోసారు. సో అటు ఇటు తిరగడం, చలి కూడా ఎక్కువగా ఉంది కదా, ఫీవర్ వచ్చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తగ్గింది, కానీ కొంచెం నీరసంగా అయితే ఉన్నారు. సో మార్నింగ్ ఇలా పొలానికి రావడం, చలిలో నీళ్ళు పెట్టడం ఇలా చేస్తున్నారు కదా, సో అందువల్ల ఫీవర్ అయితే వచ్చింది.
అందులో ఈ సంవత్సరం వ్యవసాయం కూడా కొంచెం ఎక్కువైంది. ఇంకొక 6 ఎకరాలు ఎక్కువ పొలం తీసుకున్నారు. సో, అందువల్ల ఎక్కువ బర్డెన్ అయితే అయిందండి. సో, మా నాన్న ఏజ్‌కి ఆ పొలానికి కొంచెం సెట్ అవ్వలేదనమాట. అంటే ఏజ్ ఎక్కువ అవుతుంది. అందులో కొంచెం పొలం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వర్క్ కూడా చేయాల్సొస్తుంది. సో, అందువల్ల అయితే ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం అయితే వ్యవసాయం తగ్గించుకుంటే బెటర్ అని అయితే మేమైతే చెప్పాం. సో, ఇంత అంటే ఇప్పుడు ఫీవర్ వస్తేనే పొలానికొచ్చి చేసేవాళ్ళు ఎవరూ లేరనమాట. అందుకనేసి అంత వద్దు, మాకున్న పొలం చేసుకున్నా చాలు. 6 ఎకరాలైతే ఉంది మాకు. సో, అది మేము చేసుకున్న ప్రశాంతంగా బతికేయొచ్చు. ఏంటంటే కొంచెం అప్పులున్నాయి. అందుకనేసి కొంచెం ఎక్కువ పొలం తీసుకున్నారు. సో, ఇక్కడొచ్చేసి ఏస్ అయితే హాయ్ చెప్తున్నాడనమాట. ఫొటోస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వీడియోస్ తీసినా కూడా నన్ను ఒక వీడియో తీయండి, నన్ను ఒక ఫోటో తీయండి అయితే అడుగుతూ ఉంటాడు. మా ఇంటికొచ్చి తను 8 ఇయర్స్ అయితే అవుతుందండి. సో, అప్పటి నుంచి మా ఇంట్లోనే సో, మా నాన్నకి పొలం పనులు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు వైఫ్ అలాగే పిల్లలు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ చదివించుకుంటూ తను అక్కడ పని చేసుకుంటూ ఉందనమాట. సో, ఇదేంటంటే అతని సొంత ఊరు కాబట్టి ఈ ఊరు వదిలిపెట్టలేక సో, ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు ఇతను అక్కడికి వెళ్తారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇతను చూసుకుంటూ ఉంటారనమాట. సో, అది సంగతి. సో, ఈ సంవత్సరం అయితే అన్ని పంటలు బాగానే ఉన్నాయి, కానీ బర్డెన్ ఎక్కువైంది. ఎట్లయినా ఎక్కువ తీసుకుంటే పని కూడా ఎక్కువే ఉంటుంది. కొంచెం అప్పులుండే, ఆ అప్పులు తీరితే కౌలు వదిలేయాలి అన్నట్లయితే చెప్తున్నాం. ఈ సంవత్సరం అయితే ఆ అప్పులన్నీ తీరిపోతాయి. ఏంటంటే ఇండ్లు రిపేర్ చేయడం, మళ్ళీ ట్రాక్టర్ కొనడం వల్ల నార్మల్గా ఉండే అప్పులు ఇంకా డబుల్ అయ్యాయి. అందులో మళ్ళీ ఇంత పొలం తీసుకున్నారు కదా, సో దీనికి పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది. అందుకనేసి ఈ సంవత్సరం అయితే తీరిపోతాయి అనుకుంటున్నాం మేమైతే. ఈ మిర్చికి రేట్ మంచిగా ఉండి కొంచెం ఏమీ రోగాలు రాకుండా ఉంటే అప్పులైతే తీరిపోతాయి. సో, ఈ మోటార్లో నుంచి అయితే చేపలు కూడా వస్తున్నాయన్నమాట. ఈ వాటర్ చెరువు దగ్గర నుంచే వస్తాయి. ఆ చెరువులోంచి చేపలు, నిన్న పెద్ద చేప వచ్చిందంటే ఈరోజు ఎండు చేప అయితే వచ్చింది. చూపిస్తుంది మా అక్క, చేపలు చూడు ఎలా వస్తున్నాయో అనేసి. సో, పిల్లలైతే ఇక్కడ వాటర్లో అయితే ఆడుకుంటున్నారు. మా బుడ్డోడు దిగమంటే దిగట్లేదు. వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు, ఇలా ఆడుకోవచ్చు రారా, ఆడుకుందు రారా అంటే. వాటర్ ఏంటంటే చెరువు నుంచి వచ్చే నీళ్ళు కాబట్టి బాగా చల్లగా ఉన్నాయి. మా బుడ్డోడు దిగమంటే అస్సలు దిగట్లేదు వాటర్లోకి. సో, ఇలా ఆడుకోవచ్చు, అలా ఆడుకోవచ్చు, మంచిగా ఉంటుంది అయితే వాడికైతే చెప్తున్నారనమాట. ఆలోచిస్తుండు వాటర్లో దిగటం కోసం వాడు. సో, ఎప్పుడు మేము మ్యాక్సిమం వచ్చినా పొలానికి వచ్చినా వీళ్ళైతే తీసుకొస్తామండి. వీళ్ళు రాకపోయినా అక్క నేను వచ్చినా మేము వెళ్ళామని తెలిస్తే వెనకైనా వస్తారు, అలాంటి వాళ్ళు వీళ్ళు. సో, మాకు వ్యవసాయం గురించి తెలియదు, బట్ పొలం అంటే ఇష్టం. మా తాతయ్యకి వాళ్ళ నాన్న ఇచ్చింది. మా తాతయ్య అలాగే ఉంచి మా అమ్మకి ఇచ్చారనమాట. సో, అది మా నాన్న ఇప్పుడు మా తాతయ్య టైంలో పొలాలు సరిగ్గా పండలేదు. సో, మళ్ళీ మా నాన్న వచ్చాక ఇలా మోటార్లు మట్టి తోలించడం పొలానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మోటార్లు ఉండకపోతుంటే అవన్నీ మా నాన్న వచ్చాక చేసుకున్నారు. సో, ఇప్పుడైతే పొలాలు అయితే బాగానే పండుతున్నాయి. సో, తరతరాలుగా వచ్చిన పొలం కదా, కొంచెం సెంటిమెంట్ అలాగే ఎక్కువ ఇష్టం కూడా, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం పొలానికి మేము. నాకు కొంచెం జలుబు చేసింది, అందువల్ల వాయిస్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. ఇక లాస్ట్కి అయితే మా బుడ్డోడు దిగి కొంచెం సేపు ఆడుకున్నాడు. బాగా చల్లగా ఉండేసరికి ఎక్కువసేపు వాటర్లో ఉండలేకపోతున్నాడు. మళ్ళీ బయటకు వచ్చి వాటర్తో అయితే ఇలా అయితే ఆడుకుంటుండో. వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే వాడు నీళ్ళలోకి వస్తే మంచిగా ఆడిపించవచ్చు అని చూస్తుంటే వాడు దిగట్లేదు అసలు. సో, పొలానికి వస్తే ఇలా అయితే ఆడుకుంటారు పిల్లలు మంచిగా హ్యాపీగా. ఈ తోట అయితే ఆల్రెడీ ఇప్పుడు కోసారు, మిరపకాయలు కూడా ఎండేశారనమాట. ఇంకొక తోట కోయాలి. నెక్స్ట్ వేరే చోట కౌలు తీసుకుంది, అది కూడా కొయ్యాలి. సో, ఇదనమాట. మొత్తం వచ్చేసి ఈ తోట వచ్చేసి 8 ఎకరాలు ఉంది. నెక్స్ట్ మొక్కజొన్న 6, నెక్స్ట్ వచ్చేసి వరి పొలం ఒక 5 ఏమో ఉందంటే మొత్తం 20 ఎకరాల వరకు వచ్చింది. 1 ఎకరం వచ్చేసి దోసకాయను బీరకాయ వేశారు. మిర్చి 8-10 సరిగ్గా నాకు తెలియదు. సో, ఇదనమాట మొత్తానికి. ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ అయితే అక్కడ ఒక మిరపకాయ రాలి పడుతుంది కదా, అవన్నీ తీసుకొచ్చి ఇలా కుప్ప అయితే వేశాడు. వీళ్ళైతే చెప్పులు కడుక్కొని ఇక బయలుదేరుతున్నారనమాట. ఇక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి.
మా సోని అయితే తన చెప్పులు మా బుడ్డోడి చెప్పులు అయితే తీసుకొస్తుంది. నా సెల్లో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అదే తీసుకొస్తుంది. వీళ్ళైతే ముందెళ్తున్నారు అమ్మ అక్క వాళ్ళు. సో మిరపకాయలు అక్కడొకటి రాళ్ళు పడ్డాయని ఇక్కడైతే వేసాడు. మొక్కజొన్నకి నీళ్ళు పెట్టింది కదా, భలే మంచిగా కనిపిస్తుంది. సో ఈ సంవత్సరం బాకీలన్నీ తీరిపోతే కొంచెం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు అనేసి మా అమ్మ నాన్న ఫీలింగ్ అనమాట. సో ఈ తోట కట్ చేశారు, మళ్ళీ ఎందుకో బలం లేక ఎర్రబడ్డది, అందుకనేది దీన్ని క్యాలరీ డ్రిప్ కూడా పెట్టారండి ఈ సంవత్సరం. అందువల్ల మాకు పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది. ఆ డ్రిప్లో మందులేసి వాటర్ వదులుతారనమాట, ఆ విధంగా అయితే సో సెట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇంకొక వైపు ఇది కౌలుదే, ఇది వచ్చేసి మా సొంత పొలం అనమాట. అన్నీ పక్కనే ఉన్నాయి. మొత్తం వచ్చేసి మా సొంత పొలం వచ్చేసి 6-7 ఎకరాలు ఉంటుంది. పక్కన పొలం వచ్చేసి ఒక 9 ఎకరాలేమో ఉంటుంది. అది ఇంకొక వేరే చోట 6 ఎకరాలేమో ఉంటుంది అనమాట. ఇవి కౌలుకు తీసుకున్నవి. సో అమ్మ అక్క వాళ్ళే అటువైపు వెళ్తున్నారు సర్దడం కోసం. నేను అమ్మ వేరే తోట ఉంది అక్కడ చూడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట. వరి పొలం ఆల్రెడీ మొత్తం అయితే మిషన్తో కోసేశారు. ఇది వేరే చోట కౌలుకి తీసుకున్నది. ఏది కూడా పత్తేసింది అండి. పత్తేసింది మొత్తం తీసేసి ఇలా మొక్కజొన్న అయితే వేసేశారు. ఇంత వ్యవసాయం అయ్యేసరికి బర్త్డేని అయితే అవుతుంది. ఈ తోట కూడా కోసేశారు. దీనికి మళ్ళీ నీళ్లు పెట్టి మందు వేయాలి అనమాట. సో అందులో చలికాలం కూలోళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తోటకి నీళ్ళు పెట్టాలి, మొక్కజొన్నకి నీళ్ళు పెట్టాలి. ఎక్కువ బర్త్డేనే అయింది నాన్నకి. సో అందువల్ల చలిలో ఎక్కువ తిరిగేసరికి ఫీవర్ అయితే వచ్చింది. నార్మల్గా ఫీవర్ వచ్చినా 1 or 2 days తగ్గిపోతుంది. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చేసింది అనమాట. ఈ పొలం మొత్తం వచ్చేసి ఒక 18 ఎకరాల ఏమో ఉంటుందండి. షేరింగ్ అనమాట. మేమని ఇంకొక అతను, మేము 9 ఎకరాలు తీసుకుంటాం. మా పక్కన పొలం అతను ఒక 9 ఎకరాలు తీసుకుంటారు. ఈ మొత్తం వచ్చేసి మా నాన్న ఈ పొలం చేయబట్టి 15 years అయితే అవుతుందన్నమాట. కంటిన్యూషన్గా అతను మాకు ఇస్తున్నాడు, మేము చేస్తూనే ఉన్నామన్నమాట. ఇక్కడ ఉంటాడు తను, ఈ పొలం అతను ఇక్కడ ఉంటాడు, వేరే చోటు ఉంటాడు. సో మొత్తం అతనిది 18 ఎకరాలు. అతను కూడా ముస్లిమే అనమాట. మేము కూడా ముస్లిమ్స్. ఏంటంటే కొంచెం క్యాష్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో అలా అయితే మాకైతే ఇచ్చేసాడు. అప్పటి నుంచి మేమే చేసుకుంటున్నాం. సో కొంచెం ఒక్కొక్కసారి లేట్ అయినా కౌలు, లేకపోతే పంటలు పండకపోయినా ఓకే అంటాడనమాట. ఆ విధంగా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా మా క్యాస్ట్. అలాగే కొంచెం మేము డౌన్ ఆ పొలానికి మేము చూసుకుని మేము కొంచెం డౌన్లోనే ఉన్నాం కదా, సో ఆ విధంగా అయితే మాకైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. తక్కువ తీసుకోవడం, లేకపోతే 2 months 3 months ఆగి తీసుకోవడం, అలా అయితే చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి కూలీలు అండి. మధ్యప్రదేశ్ నుంచి అయితే కూలీలు అయితే వచ్చారు. సో ఇలా చెరువు పక్కనే ఇలా అయితే డేరాల టైప్లో వేసుకొని అయితే చెరువు పక్కనే ఉంటారు, లేకపోతే మోటార్ పక్కనే ఉండాలి వాళ్ళకి. సో ఆ విధంగా ఫ్రెష్ వాటర్ ఉంటేనే వాళ్ళు ఉంటా అని అయితే చెప్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అయితే ఒక 100 members అయితే వచ్చారండి. సో నాన్న ఏంటంటే మా తోట కోయించాక వేరే తోటకి అయితే పంపిస్తూ ఉన్నారు. సో పొలంలో కూడా వేశారు వాళ్ళ కోసము. ఈ వర్క్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఫీవర్ రావడం, బియ్యం సరుకులు ఇవన్నీ చూసుకోవాలి కదా, సో అవి చూసుకోవడం, పొలం చూసుకోవడం ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. చాలా అంటే చాలా ఎక్కువైపోయింది బర్డెన్. సో వీళ్ళకి ఒక 2 days అయినా టైం పడుతుంది. ఒక 25 members 30 members అలా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి బియ్యం చూడాలి, అలాగే కూరగాయలు, ఇలా పట్టాలు ఇవన్నీ చూడాలన్నమాట. కరెంటు పెట్టించడం చాలా వర్క్ ఉంటుంది. సో అలా అనమాట. ఇంటికైతే వచ్చేసాం. అరిసెలు చేయాలి ఇప్పుడు. సో అమ్మ అయితే అరిసెల పిండి అయితే పట్టించడానికి అయితే వెళ్తుంది. ఇప్పుడే మేమైతే వచ్చాము. ఇక వచ్చి కొంచెం టీ తాగి అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసేసాము అరిసెలు. 3 kg వరకు అయితే నానబెట్టేసామండి బియ్యము. ఇక తొందరగానే అయిపోతాయి అరిసెలు కాబట్టి నేను అక్కనే ప్రిపేర్ చేసాము. అమ్మ ఇంట్లో పనులు చూసుకుంటుంది. సో ఇక పిల్లలు స్నానం చేయడం అవన్నీ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇక అందుకనేసి వెంటనే పిండి పట్టించుకొని రావడం అయిపోయింది. నేను అక్క అయితే చేసేయడం కూడా అయిపోయింది అనమాట. 2 hours అంతే, 2 hours అయితే అయిపోయింది. సో ఇక వీళ్ళు స్నానం చేయాలి. ఫస్ట్ వీళ్ళు స్నానం చేయడం అయిపోతే మేము అరిసెలు చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ నీళ్ళు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసాం. కోల్డ్ అయితే ఒక 2-3 అయితే పిల్లలు పెట్టయితే ఉన్నాయి. అవి అయితే పొడుచుకుంటున్నాయి అనమాట. వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మున్నాగాడు మా ఇంట్లో కోళ్ళని ఇంతవరకు అయితే చూడలేదు.
సో ఇక ఈ మధ్య తీసుకొచ్చేసారు. ఒక 3, 4 అయితే తీసుకొచ్చేసారండి కోళ్ళు. అవి గుడ్లు పెట్టడం కూడా అయిపోయింది. పిల్లలు కూడా పెట్టేశాయి. 5, 6 అలా పెట్టేసి అయితే ఉన్నాయి. ఇక అవి పొడుచుకుంటున్నాయన్నమాట. వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదొచ్చి దీన్ని పొడుస్తుంది. సో ఇక వాటిని సపరేట్ చేయడం, బియ్యం వేయడం ఇలా అయితే చేస్తున్నారనమాట. 5 ఇయర్స్ నుంచి అయితే కోళ్ళు లేవు. మా మున్నాగాడికి 5 ఇయర్స్ అనమాట. సో ఇక ఇప్పుడే అయితే కోళ్ళు అయితే ఇంట్లో చూడంగానే వాడికైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. బియ్యం అయితే తీసుకొచ్చి వేస్తూనే ఉన్నారు. ఇవి వచ్చి కోట బియ్యం అనమాట. సో అయితే గ్లాస్లో నింపేసి ఇలా వేయడం, ఆ కోళ్ళు ఈ కోళ్ళు కొట్టుకోవడం. సో ఇదే సరిపోయిందనమాట. చూడండి ఒక డబ్బాలోనే వేసుకొని వచ్చాడు బియ్యం వేయడం కోసం. వాటికి ఆకలి అవుతుందంట. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకోవడం కోసం ఆరాటం వీళ్ళకి. సో అవేంటంటే పొడిచేట్లు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు కదా, ఏవి వాటి పిల్లల్ని పట్టుకున్నా కూడా పొడవడానికైతే వస్తున్నాయి. సో అందుకనేసి సో బియ్యం వేస్తూ వాటిని పట్టుకుందామని అయితే ట్రై చేస్తున్నారనమాట. మా మున్నాగాడి కడుపులో ఉన్నప్పుడు ఉన్నాయండి ఎక్కువ కోళ్ళు. అప్పుడైతే ఒక 2, 3 కోళ్ళు ఏంటంటే ఎక్కువ పిల్లలు 10 అలా అయితే పెట్టేశాయి. అప్పుడు ఉన్నాయి. ఇక అప్పుడు మా మున్నాగాడు పుట్టినప్పుడు మంచిగా ఉన్నాయి. తర్వాత ఇక వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి కోళ్ళు లేవు మా ఇంట్లో. సో అందుకనేసి వాడికి చూడంగానే ఫుల్ హ్యాపీగా అనిపించేసింది కోళ్ళని అలాగే పిల్లల్ని. మళ్ళీ ఎట్లయినా నాటుకోడి తినాలంటే ఏంటంటే బయటకెళ్ళి తెచ్చుకోవాలి. సో 2 కేజీస్ 3 కేజీస్ అలా అయితే బయటకెళ్ళి తెచ్చుకోవాలి. మేమే పెంచుకున్నాం అనుకోండి, సో అలానే మా ఇంట్లోనే ఎప్పటికప్పుడు కావాలంటే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ మేము నాటుకోడి తినాలి అంటే వేరే వాళ్ళని అడగడం, లేకపోతే 3-4 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కొని రావాల్సి వస్తుంది అనమాట. అందుకనేసి ఇక మా ఇంట్లోనే పెంచుకుంటే మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే తినేయచ్చు అనేసి అయితే ఇలా అయితే పెంచేస్తున్నాం. సో అందులో బయట రేట్లు కూడా ఎక్కువే నాటుకోడి తినాలన్నా కూడా. మా నాన్న ఏంటంటే బాయిలర్ కోడిని ఎక్కువైతే ఇష్టపడరు. సో మాకు తేడానికి కూడా ఇష్టపడరు. సో హెల్త్కి మంచిది కాదు, నాటుకోడి అయితేనే హెల్త్కి మంచిది అని అయితే తెస్తూ ఉంటారు. సో అది ఈ విధంగా అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.